ఇప్పుడు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో ఏదో కల్తీ లెక్కర ఏదో తయారు చేస్తున్న ఒక డంప్ ఒకటి పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారండి. దీనికి కారణమైన వాళ్ళలో ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారట. అయితే ఇక జగన్ గారికి అలాగే వైసీపీ పార్టీలో ఉన్న పేటీఎం పిల్లలందరూ కూడా ఇది పెద్ద పండుగ వచ్చేసింది ముందే, అంటే దీపావళి ముందుగా వచ్చింది వీళ్ళకి. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు కల్తీ మద్యం విషయంలో అరెస్ట్ అయ్యారు కదా. అసలు మామూలుగా వాళ్లకు వాళ్లే చంపుకున్న వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారన్న చరిత్ర వెళ్తాయి. కోడికెత్తి డ్రామా వాళ్లకు వాళ్లే చేసుకుని చంద్రబాబు నాయుడు గారే చంపించేపోయారని ప్రచారం చేసిన వ్యక్తులేళ్ళు. అలాంటి వాళ్ళకి మరి నిజంగా ఒకరు తెలుగుదేశం పార్టీ నాయకులు కల్తీ మద్యంలో గనక ఇన్వాల్వ్ అయ్యారనేది పోలీసు వారే బయటపెడితే ఊరుకుంటారంటే వీళ్ళు చల్లరైపోరు. అందుకే నేను ఒక కథ చెప్దాం అనుకుంటానండి. ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను మీకు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు జస్టిస్ చౌదరి అని సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఒకటి ఉందండి, అద్భుతమైన సినిమా. దయచేసి మీరు ఆ సినిమా ఒకసారి చూడండి. ఆ సినిమా ఎందుకు చూడాలనేది నేను తర్వాత చెప్తాను. ముందైతే ఒక కథ చెప్తాను మీకు. అనగనగా ఒక ఊర్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారటండి. రెండు కుటుంబాలు, అన్ని చాలా కుటుంబాలు ఉన్నాయి, అందులో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఒక కుటుంబంలో పెద్ద ఆయన పేరు జగన్నాథం. జగన్నాథం అంటే హే ప్రభు ఏ హరిరామకృష్ణ జగన్మోహన్ రెడ్డి, అందులో జగన్నాథం కాదు, ఇది మామూలు జగన్నాథమే. ఇంకొక ఇంటి పెద్ద ఆయన పేరు చంద్రరావు గారు. జగన్నాథం చంద్రరావు గారు అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎవరనేది. ఈ జగన్నాథం గారికి నలుగురు కొడుకులు ఉన్నారు, అలాగే చంద్రరావు గారికి కూడా నలుగురు కొడుకులు ఉన్నారు. జగన్నాథం గారు నలుగురు కొడుకుల్లో ముగ్గురు కొడుకులు దొంగతనాలు చేయటం, దోపిడీలు చేయటం, మానభంగాలు చేయటం, హత్యలు చేయటం డబ్బుల కోసం. ఎన్ని ఎదో పనులు చేయకూడదు అన్ని ఎదో పనులు చేస్తున్నారండి ఆ ముగ్గురు కొడుకులు. అందులో ఒకడు మంచోడే పాపం. అయితే ఇది గమనించిన గ్రామ ప్రజలందరూ, ఏమయ్య జగన్నాథం పిల్లలు అలా తయారవుతున్నారు, నువ్వు కొంచెం భయం చెప్పొచ్చు కదా అంటే, చచ్చా భలేవాళ్లే, మా పిల్లలు చాలా మంచోళ్ళు, జమ్స్ అండి నా పిల్లలు, అద్భుతమైన కుర్రాలను పట్టుకుని మీరు ఇలా మాడుతున్నారండి మీరు అని వాళ్ళని వెనకేసుకొచ్చేవాడట. అయితే ఎందుకు వెనకేసుకొచ్చేవాడు ఇతను అంటే, వీళ్ళు ఈ దొంగతనాలు చేసిన డబ్బు, ఈ హత్యలు చేసిన డబ్బు, ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి మన జగన్నాథానికి ఇచ్చేవారట. ఇస్తుంటే ఈ ఇన్కమ్కి అలవాటు పడ్డాడు ఇతను. అలవాటు పడి ఆ పిల్లలు తప్పు చేస్తున్నా సరే ఆ తప్పుని ప్రజల ముందు సమర్థించుకొచ్చేవాడు. భలే చేస్తున్నారా బాబు నేను ఎంకరేజ్ చేస్తూ, బయట వాళ్ళు తప్పిపోయి మా పిల్లలు అలాంటి వాళ్ళు కదండి, చాలా మంచోళ్ళు, అసలు ఒక కన్ను ఇంకొక కన్ను, అసలు ఎంత అద్భుతమైన వాళ్ళు అండి మా పిల్లలు అని చెప్పి సమర్థించేవాడట. అయితే వీళ్ళని చూస్తూ తయారయ్యారు లేదా ఈ ఈజీ మనీకి అలవాటు పడ్డాడో తెలియదు. కానీ ఈ చంద్రరావు గారి నలుగురు కొడుకుల్లో ఒకడు ఇలాంటి తప్పులు చేయడం మొదలెట్టాడు. చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న దారి దోపిడీలు చేయడం మొదలెట్టాడంట. మొదలెడితే ఈ విషయం ఆ నోట ఈ నోట జగన్నాథానికి తెలిసింది. ఇప్పుడు దాకా గ్రామస్తులందరూ నన్నే అంటున్నారు, నా పిల్లల్నే దొంగ ఏదో లేకపోతే దొంగతనాలు చేస్తున్నారు అంటున్నారు. చంద్రరావు గారిని తెగపోడేసేవారు ఇప్పుడు దాకానే. కాబట్టి ఇప్పుడు ఆ చంద్రరావుకు సంబంధించిన నలుగురు పిల్లల్లో కూడా ఇలా చిన్న దొంగతనం చేశాడట. మరి ఇప్పుడు ఆండి ఏమంటారు మీరు అందరూ, ఆడే ఈ దొంగతనాన్ని చేస్తున్నాడు అది ఇదని అన్ని జగన్నాథం అనేవాడు వచ్చి ప్రజలందరి ముందు గోలగోలు చేయడం మొదలెట్టాడు. మొదలు పెడితే ఇది ఆ నోట ఈ నోట ఆ చంద్రరావు గారి దృష్టికి వెళ్ళింది. ఇక మీ పెద్ద అబ్బాయి ఇలాగా చిన్న ఏదో పని చేసాడంటే అని ఆయనకి తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన ఏం చేశాడంటే, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, అంటే మీరు రండి, పలానా మా అబ్బాయి ఇలాగా ఒక ఏదో పని చేశాడు, ఆ దొంగతనం చేసి తెచ్చిన సొమ్మగో మా ఇంట్లో బీరువాలో పెట్టాడు, ఇదిగో ఈ సొమ్ము మీరు తీసుకోండి, ఇతను తీసుకెళ్లి మీరు అరెస్ట్ చేయండి అని ఆ తప్పు చేసిన ఆ కొడుకుని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాడు చంద్రరావు గారు. ఇక గ్రామస్తులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారటండి. గ్రామస్తులందరూ వచ్చి చంద్రరావు గారికి పూలమాలలు వేసి ఆయనకి జిందాబాదులు కొట్టి ఇంకా రకరకాలుగా ఆయన భుజాల మీద తెచ్చుకుని తిప్పేస్తున్నారట. అప్పుడు ఈ జగన్నాథం వచ్చి అడిగాడట, ఏమయ్యా ఇది ఏమన్నా న్యాయంగా ఉందా మీకు గ్రామస్తులారా? గతంలో మా కొడుకులు ఎలా చేశారని చెప్తే నేను చేయలేదని చెప్పినా సరే మీరు నన్ను తిట్టేవారు, లేకపోతే నా కుటుంబాన్ని అవమానకరంగా చూసేవారు మీరు. ఈవేళ ఆ చంద్రరావు వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడని ఆ తప్పు చేసిన దొంగ సొమ్మును పట్టుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పి వాళ్ళ కొడుకును కూడా పోలీసులకు అప్పచెప్పాడు, అతను డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు, అయినా మీరు అతన్ని ఎలాగ మీరు భుజాలకు ఎత్తుకుని తిప్పుతారయ్యా అని అడిగాడట. అప్పుడు గ్రామస్తులందరూ అన్నారట, బాబు చూడు జగన్నాథం, నువ్వు చేసిన తప్పును దాపెట్టి
ఆ కొడుకులు చేసిన ఏదో పనిలో నువ్వు కూడా భాగస్వామి అయ్యి, మీ కొడుకులు ఒకటే కాదు ఇక్కడ దొంగలు దోపిడీదారులు అంతకులుగా నువ్వు కూడా దొంగ దోపిడీదారుడు అంతకుడుగా జనాలు అందరికీ అర్థమైపోయిందయా నువ్వు చేసిన ఏదో పనుల వల్ల. కానీ చంద్రరావు అలా కాదు. 4 కొడుకులు ఉన్నారు, 3 నీతిగానే బతుకుతున్నారు, ఒకడే తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన కూడా చట్టపరంగా శిక్షించే విధంగా ఆ తప్పును ఆయన ఒప్పుకుని వాళ్ళ కొడుకుని చట్టానికి అప్పగించాడయా, ఎంత గొప్పడయా అన్నారట. ఇక పాపం జగన్నాథానికి ఏ మాట మాట్లాడాలో తెలియక ఇంటికి వెళ్ళిపోయి బొబ్బున్నాడట. అదొక కథ. అయితే ఇదే సందర్భం మనకి జస్టిస్ చౌదరి సినిమాలో ఎదురవుతుందండి. అసలు ఆ సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంటుంది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో బబ్బబ్బబ్బా అసలు మామూలుగా ఉండదు. ఆ పాటలో కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి హావభావాలు ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు చూసుంటారు, అది యూట్యూబ్లో దొరుకుతుంది, ఒకసారి చూడండి ఆ పాట. ఏంటయ్యా ఆ పాటకు సందర్భం అంటే, ఆయన ఒక జడ్జి గారు, మంచి పేరున్న జడ్జి. ఇక ఎలాంటి వాళ్ళన్నా సరే, ఎలాంటి క్రూరులన్నా సరే కొమ్ములు ఇచ్చేసే జడ్జి అనమాట. అయితే చాలా మందికి తప్పు చేసిన వాళ్ళకి ఎంత బెదిరించినా నేను చంపేస్తాం పొడిచేస్తాం అన్నా సరే చాలా మంది శిక్షలు చేస్తుంటాడు. శిక్షలు వేసేసే ఆ జడ్జి గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకే తప్పు చేసి దొరికేస్తాడు. సొంత కొడుకు తప్పు చేసి దొరికేసినప్పుడు ఎలా ఉంటుందండి ఇంట్లో ప్రజలు? వాళ్ళ తల్లి అంటే జస్టిస్ చౌదరి గారు వాళ్ళ భార్య గారు వచ్చి బతులాడేస్తారు, వాళ్ళ కొడుకు బతులాడతాడు, వాళ్ళ కోళ్ల బతు ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చి నాన్న ఈ ఒక్క తప్పే కదా, ఈ ఒక్క తప్పు క్షమించు, ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయను, అది ఇదని అన్ని రకాల ప్రజలు తీసుకొస్తారు ఆయన మీదకి. కానీ అప్పుడే పాట పాడుకుంటాడు, చట్టానికి న్యాయాన్ని జరిగిన ఈ సమరంలో కడుపు తీపికి కట్టుబడిన తీర్పు అని చెప్పి ఆయన తీర్పు ఎత్తాడు. అంటే సొంత కొడుకుకే శిక్ష చేస్తాడు. అసలు సినిమా థియేటర్లో ఏళ్ళ గోళ్ళండి. నిజంగా ఒకవేళ ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈ వైసీపీ వాళ్ళు ఉంటే, అగో జస్టిస్ చౌదరి గారు కూడా వాళ్ళ అబ్బాయితోటి స్మగ్లింగ్ మాఫియా చేయించి ఆ డబ్బుతోటి అతను బాగుపడ్డాడు, ఈ జస్టిస్ చౌదరి కూడా స్మగ్లర్ అని చెప్పి ప్రచారం చేస్తారు, వీళ్ళు ప్రచారం చేద్దరు. అయితే ఈ చిన్న అర్థాన్ని, చిన్న లింక్ని అర్థం చేసుకోకపోతే చాలా తలపోటు. ఇప్పుడు నిజమే తంబళ్ళపల్లిలో లెక్కర ఏదో చేతు దొరికారు, అందులో తెలుగుదేశం నాయకులు ఉన్నారు. అసలు దొరకడానికి కారణం పట్టుకున్నది ఎవరు? ఈ స్టేట్ పోలీసే కదా. ఏ సిబిఐయో లేకపోతే ఎన్ఐఓ లేకపోతే ఇంకొక కేంద్ర బలగాలు ఏమో వచ్చి పట్టుకోలేదు, ఇక్కడ ఈ స్టేట్ పోలీస్ పట్టుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది కుటీర పరిశ్రమగా చేయించేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేయించున్నారు, లోకేష్ గారు చేయించున్నారని ఆయన విమర్శలు ఆయన చేసుకొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకవేళ ఆయన అలాంటి వాడు కాదైనా, ఒకవేళ ఆయన చేయించాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ పోలీసు అని వీళ్ళు పట్టుకోగలుగుతారండి? ఏ పోలీస్ కన్నా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో చాలా కల్తీ జరిగింది. ఏ పోలీస్ అన్న ఎక్కడన్నా ఏ కల్తీలు ఎక్కడన్నా పట్టుకోగలిగాడా? ఏ వైన్ షాపుల్లో అన్నా సరే ఇగో ఇక్కడ అదేంటి డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు, ఇక్కడ చాలా అన్యాయాలు జరుగుతున్న ఒక్క పోలీస్ పట్టుకోగలిగాడా? ఎందుకు పట్టుకోలేకపోయాడు? వెనకాతలు సీఎం గారు, పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళందరూ ఉన్నాడు అప్పుడు వైసీపీ హయాంలో, కాబట్టి ఏ పోలీసులు పట్టుకోలేకపోయారు. కానీ ఇప్పుడు తంబళపల్లిలో జరుగుతున్న దాంట్లో ఇద్దరు తెలుగుదేశం నాయకులు ఉన్నా సరే పోలీసులు ఎందుకు వెళ్ళి ఆ మొత్తం అదంతా బయటపెట్టి ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయించడానికి కారణం ఎవరు? సొంత పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఇలా ఉంటది అబ్బాయి అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఆదిమూలం గారి విషయం కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో ఆయన ఎవరో చేపురోలు కిరణ్ గాని ఆయన విషయంలో కావచ్చు, తప్పు చేస్తే శిక్షిస్తారు ఆయన. ఆ శిక్షించినప్పుడు ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. బా వాళ్ళ సొంత వాళ్ళు తప్పు చేసినా కూడా ఊరుకోడండి ఆయన పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కానండి. ఇప్పుడు ఈ బురద తీసుకెళ్లి ఆయన మీద అంటించేద్దామని వైసీపీ వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎంత ట్రై చేసినా అది ఎలా పాసిబుల్ అవుతుంది నాకైతే అర్థం కావట్లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు ఉన్నాయి, ఒకసారి వినిపిస్తాం చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన కేబినెట్ లో మంత్రులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మొన్న ఎక్కడో గంజాయి పట్టుకున్నారు పోలీసులు, గంజాయి పట్టుకుంటే ఇదిగో గంజాయి దొరికింది, గంజాయి చంద్రబాబు నాయుడు గారే వ్యాపారం చేస్తున్నారని వీళ్ళు మొదలు పెట్టారు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి పట్టుకునేవారు ఎక్కడ? తెలంగాణలో పట్టుకునేవారు, కర్ణాటకలో పట్టుకునేవారు, లేకపోతే ఇంకొక తమిళనాడులో పట్టుకునేవారు. ఆంధ్రాలో ఎవరు పట్టుకునేవారు కాదండి. ఎందుకు పట్టుకునేవారు కాదంటే ఆ చేసేదే ఎమ్మెల్యేలు ఎంపీలు సో మొత్తం ఆ వైసీపీలో ఉన్న పెద్ద స్థాయి నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారికి అందులో డైరెక్ట్ లింక్ ఉందా లేదా అనేది నేను చెప్పలేను, కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేవారు కాబట్టి ఇది సీఎం స్థాయిలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఒక్క పోలీసు కూడా ఎప్పుడు ఎక్కడ గంజాయి పట్టుకోలేదు.
ఇప్పుడు గంజాయి పట్టుకుంటున్నారంటే దాని అర్థం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో తెలుగుదేశం పార్టీ సంబంధించిన కీలక నేతలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద కనుక ఆ వ్యాపారం జరుగుతుంటే పట్టుకుంటారా? ఇప్పుడు ఈ కల్తీ లెక్కర్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఆయనే పట్టుకుని ఇగో నేను కల్తీ లెక్కర్ వ్యాపారం చేస్తున్నానని చెప్పి ఆయనే బయట పెట్టుకుంటాడా? కొంచెం ఆలోచించాలి కదా ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు. ఇప్పుడు ఆ కుర్రోడిని శిరోమండం చేశారు సీతానగరంలో పోలీస్ స్టేషన్లో పెట్టి. రాష్ట్రపతి లెటర్ రాశాడు, బాబా అరెస్ట్ చేయండి వాళ్ళని. అరెస్ట్ చేశారా జగన్ గారు? అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయనిచ్చారా? ఏమండి ఎవరో అనంతబాబుని అరెస్ట్ చేశారా? లేకపోతే ఆ పార్టీని సస్పెండ్ చేశారా? ఆ పెట్ల ఉమాశంకర్ గణేష్ని ఏమైనా చేశారా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏమైనా చేసిన వాళ్ళకి జగన్ గారు శిక్ష ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే అండి, ప్రజలు జగన్ గారికి శిక్ష ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవడం తప్పు చేసిన చట్టపరంగా శిక్ష ఇస్తారు. శిక్ష వేసినప్పుడు ప్రజలందరూ ఓకే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా సరే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా శిక్షిస్తున్నారు. ఎందుకంటే ఈయన కఠినంగా ఉంటాడు, క్రమశిక్షణగా ఉంటాడు, తప్పు ఎవడు చేసినా సరే ఆయన శిక్షిస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. చాలా సింపుల్ లాజిక్ కదండి ఇది. ఇదేమన్నా రాకెట్ సైన్స్ ఏంటి? దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలనే ప్రయత్నం ఏంటి? మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు ఇదే ఎవరు నమ్మలేదండి. ఎందుకంటే జగన్ గారు ఇలాంటి మాటలు 2019 నుంచి 24 దాకా చాలా చేశారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ఏదో అవినీతి చేశాడు, స్కిల్ స్కామ్ ఏదో చేశాడు అని చెప్పి తప్పుడు ఆరోపణలు ఆయన కూడా అరెస్ట్ చేయించేశారు. అరెస్ట్ చేయించేస్తే ఓకే, జగన్ గారి మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి సరే జగన్ గారికి ఓటేసేద్దాం అనుకుంటారేమో ప్రజలు అనుకున్నారు. కానీ ఆ రోజున ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు, వైసీపీ నాయకులందరూ చూశారు. ఈవేళ మనం ఒక అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరండి. మీరు ఏదో చెప్పేసి చేస్తున్నా కేసులు ఉన్నాయి కాబట్టి ఎదుటి మీద కూడా కేసులు ఎడితే ఇద్దరు సమానం అయిపోతాం. నేను లెక్కర్ స్కామ్ చేశాను కాబట్టి ఎదుటోడు కూడా లెక్కర్ స్కామ్ చేశాడంటే ఇద్దరు సమానం అయిపోతాం. మా వాళ్ళు మా బాబాయ్ని చంపేశారు కాబట్టి ఎదుటోళ్ళు కూడా వాళ్ళ మామయ్య గారిని చంపేశారని ప్రచారం చేస్తే మేము ఇద్దరు సమానం అయిపోతాం అనుకుంటే అంతకన్నా అజ్ఞానం మరొకట్లేదు. నిజం చెప్తున్నాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలి అంటే ఆయన గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పులన్నింటినీ ప్రజల ముందు ఒప్పుకుని దానికి కారణమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి సహకరించి, ఒకవేళ ఆయన పాత్ర కూడా ఏమన్నా ఆయన కూడా చట్టపరంగా దాంట్లో కేసులు ఎదుర్కొని మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయమని ప్రజల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తే తప్ప మేము మమ్మల్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఇంకొక ఆయన ఎవరో రెడ్డి గారు ఎవరెవరో ఉన్నారు కదండి, వీళ్ళందరినీ కూడా లెక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరి మీద లెక్కర్ స్కామ్ 3,000 కోట్లు 25,000 కోట్లు ఎన్నో ఉంది, 1,00,000 కోట్లు అదంతా ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇదిగో ఎక్కడో అన్నమయ్య జిల్లాలో తంబళపల్లిలో వచ్చిన జరిగింది, దీన్ని మనం ఫోకస్ చేసేసి దీన్ని భూతత్వంలో పెట్టేసి దాని మీద స్పాట్ లైట్ లేసి చూపించేస్తే అలా మనం సమానం అయిపోతాం అనుకుంటే అంతకన్నా జ్ఞానం మరొకట్లేదు. అంత తింగరోళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ జరిగింది ఆ స్కామ్ తీవ్రత ఎంత? గతంలో మామూలు విషయం అండి. ఆ జంగారెడ్డిగూడలో ఎంతమంది చనిపోయారండి? 30 మంది 29 మంది 30 మంది చనిపోయారు. ఎవరైనా ఒక్కడిని అరెస్ట్ చేశారా పోలీసులు? ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది. అది సీఎం గారి రేంజ్ లో జరిగింది. అది ఎవరిని అరెస్ట్ చేసే దమ్ముంటుంది పోలీసుకి అప్పుడు? ఇక్కడ సీఎం గారికి సంబంధం లేదు కాబట్టి సీఎం గారు ఇక్కడ పోలీసుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఆడ తెలుగుదేశం ఉన్నా జనసేన ఉన్నా మరొకడున్నా ఎత్తి లోపల పడేస్తున్నారు. అర్థమైందండి? ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా అండి. దీన్ని ఎలా లింక్ పెట్టి చూపించకండి, ప్రజలు ఎవరు నమ్మరు. అదేంటి పరిస్థితి. లిక్కర్ స్కామ్ విషయం మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారినో వైసీపీ వాళ్ళనో అవినీతి పరులని తప్పుడు కేసులు ఏంటయ్యి అక్రమస్తుల కేసులు అవినీతి కేసులు ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఆ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వేసిస్తే ఆయన కూడా మాతో సమానం అనుకుంటారు అని వీళ్ళు భావిస్తున్నారు. వీళ్ళ మీద లెక్కర్ కేసులు ఉన్నాయి కూడా వీళ్ళ మీద కూడా లెక్కర్ కేసు ఉందని ప్రచారం చేస్తే మా ఇద్దరిని సమానం అనుకుంటారు అని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ప్రజలు మాత్రం అంత తింగరోళ్ళు కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. అన్నీ తెలియకపోతే 2024 ఎలక్షన్లో మీరు 2,50,000 కోట్లు పంచిపెట్టించానన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం అన్నారు. మొత్తం ప్రతి ఒక్కరి ఇంటికి 80,000 లక్షల రూపాయలు ఇదిగో మేము అందించేసామని పెద్ద పెద్ద పాంప్లెట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద విపరీతమైన ఆరోపణలు చేయించారు. వైనాట్ 175 మేము వచ్చేస్తున్నాం, ఎవడన్నా కానీ మాకు ఎదురు తిరిగాడంటే తొక్కు పెట్టి నార తీసేస్తామని జనాలను బెదిరించారు. వాలంటీర్లను ఉపయోగించారు, సచివాలయం స్టాఫ్ను ఉపయోగించారు. ఇన్ని చేసినా ఆంధ్రోడు అన్నవాడు మిమ్మల్ని 11 సీట్లు పరిమితం చేశాడు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారు,
ఎంతో తెలివిగా ఉన్నారు అనేది అర్థం చేసుకోండి. ఇంకెలాంటి కోడికత్తి డ్రామాలో, గొడ్లపోటు డ్రామాలో, లేకపోతే ఇలాంటి కల్తీ మద్యం డ్రామాలు ఇలాంటివి నడవండి. ఇలాంటివి ఏమి నడవు. ఒకవేళ ప్రజల మనసు మీరు గెలుచుకోవాలనుకుంటే మీరు నిజాయితీగా బతకాల్సిందే. నిజాయితీగా బతకండి. ఎదుటోండు కూడా నేను తప్పు చేస్తాను, ఎదుటోండు కూడా తప్పుడు మనిషి ఎత్తానంటే కుదరదు. ఎదుటోండు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి 164 సీట్లు వచ్చేసి అతనికి. నేను కూడా అలా నిజాయితీగా బతకాలి అనుకునే ఆ మార్పు మీలో వస్తే రాష్ట్రంలో ప్రజలు కూడా సంతోషిస్తారండి. అదే పరిస్థితి. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్ర, జై జయ లోకేష్.